భారతదేశంలోని ఈ చెరువులోనే పరశురాముడు తన తల్లిని చంపిన తరువాత తన చేతికి గుచ్చుకున్న గొడ్డలి నుండి విముక్తి పొందాడు. ఇది గొప్ప ఋషి అయిన జమదగ్ని మరియు అతని భక్తిపరుడైన భార్య రేణుక కథ. రేణుక ప్రతిరోజు మట్టి కుండలో నది నుండి నీటిని తెచ్చేదని, ఆమె పతివ్రతత్వం వల్ల ఆ కుండ పగలలేదని చెబుతారు. వారికి 5 కుమారులు. వారిలో చిన్నవాడు విష్ణువు అవతారమైన పరశురాముడు. ఒకరోజు రేణుక నదిలో కొందరు గంధర్వులు అనగా దివ్య సంగీతకారులు వాయించడం చూసింది. వారిని చూసి ఆమె క్షణకాలం పాటు మంత్రముగ్ధురాలైంది. మరియు అదే క్షణంలో ఆమె పతివ్రతత్వం భంగమైంది మరియు ఆ మట్టికుండ పగిలిపోయింది. ఆమె తన ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు జమదగ్ని మహర్షి తన యోగ శక్తుల ద్వారా ఆమె మనస్సు చెదిరిందని గ్రహించాడు. అతను ఎంతగానో ఆగ్రహించి తన కుమారులను వారి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. 4 అన్నలు నిరాకరించినప్పుడు ఆగ్రహించిన తండ్రి వారు తక్షణమే రాళ్లుగా మారిపోవాలని శపించాడు. ఆ తర్వాత పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను తన కర్తవ్యంగా భావించాడు. భారమైన హృదయంతో అతను తన గొడ్డలిని తీసుకుని తన తల్లి తల నరికాడు. అతని విధేయతకు సంతోషించిన జమదగ్ని ఒక వరం కోరాడు. పరశురాముడు వెంటనే తన తల్లికి తిరిగి ప్రాణం పోయాలని, రాళ్లుగా మారిపోయిన తన 4 సోదరులను విడిపించాలని కోరాడు. ఏమీ జరగనట్లుగా వారందరూ తిరిగి ప్రాణం పోసుకున్నారు. కానీ కథ అక్కడితో ముగియలేదు. తల్లిని చంపిన పాపం ఒక మరకలా గొడ్డలి కంటుకుంది. అది అతని చేతి నుండి తొలగిపోలేదు. అతను పాప విమోచనం కోసం ఊరూరా తిరిగాడు. కాని ఏ పుణ్యక్షేత్రం కూడా ఆ గొడ్డలికి విముక్తి కలిగించలేకపోయింది. చివరకు అతను తూర్పు హిమాలయాల్లోని లోహిత్ నది ఒడ్డుకు చేరుకున్నాడు. మరియు ఆ చెరువు నీటిని తాకగానే ఒక అద్భుతం జరిగింది. గొడ్డలి దానంతటా అదే అతని చేతి నుండి జారిపడింది. ఈ పవిత్ర స్థలం నేడు అరుణాచల్ ప్రదేశ్లో పరశురామకుండిగా ప్రసిద్ధి చెందింది. పరశురామునికే విముక్తిని ప్రసాదించినట్లే ఈ కొలను తమ పాపాలన్నింటినీ కడిగివేస్తుందని నమ్మి నేటికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు వేలాది మంది భక్తులు ఈ కొలనులో స్నానం చేయటానికి వస్తారు. పరశురామునిపై హృదయపూర్వకంగా విశ్వాసమున్న భక్తులందరూ కామెంట్లలో జై పరశురాం అని తప్పక రాయాలి.